చైనాకి రంగు పడింది. స్వదేశీ వస్తువుల వైపే భారతీయులు మొగ్గు చూపుతున్నారు. రాను రాను దేశ ప్రజల్లో స్వదేశీ భావన పెరుగుతోంది. స్వదేశీ వస్తువులకి కూడా విపరీతమైన గిరాకీ పెరుగుతోంది. ముఖ్యంగా చైనా నుంచి వస్తున్న ఉత్పత్తుల వైపు తొంగి కూడా చూడటం లేదు. దీపావళి పటాకుల విషయంలోనూ చైనాకి భారతీయులు భారీ జలక్కే ఇచ్చారు. కోట్లలో చైనా నష్టపోయింది. మన దేశంలో తయారైన టపాకాయలనే ప్రజలు కొనుగోలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశారు. సరిగ్గా ఇదే స్వదేశీ భావన హోలీ పండుగ సందర్భంగా కూడా వచ్చింది. వ్యాపారులు చైనా తయారు చేసిన రంగులను బహిష్కరిస్తున్నారు. దేశీయంగా తయారు చేసిన రంగులు, స్వీట్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ పెరిగింది. చైనా వస్తువులను దాదాపుగా బహిష్కరిస్తున్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమవుతుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, గత ఏడాది హోలీ సమయంలో ట్రేడర్స్ ప్రజలు చైనా వస్తువులను బహిష్కరించారని గుర్తు చేశారు. వాటి స్థానే భారత్లో తయారైన కలర్లు, గులాల్, వాటర్ గన్స్, బెలూన్లు, పూజా వస్తువులతో పాటు మిగిలిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. వీటితో పాటు స్వీట్లు, డ్రై ఫ్రూట్స్, పూలు, పండ్లు, ఇతర వస్తువులకు కూడా విపరీతమైన గిరాకీ ఉందన్నారు. భారతీయ వస్తువులకే బాగా గిరాకీ ఉన్న నేపథ్యంలో మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ పెరిగిందన్నారు. అలాగే ప్రజలు టీషర్ట్లు, కుర్తా, పైజామా, సల్వార్ సూట్స్ కూడా అడుగుతున్నారని, కేవలం భారత్లో తయారైన వాటినే అడుగుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా వాటిపై హోలీ శుభాకాంక్షలని రాసి ఉండాలన్న డిమాండ్లు కూడా వస్తున్నాయన్నారు. భారత్లో జరిగే ప్రతి పండుగ సమయంలో వ్యాపారం విపరీతంగా జరుగుతుందన్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుందన్నారు. హోలీ పండుగ ఆర్థిక కార్యకలాపాలను ఉత్తేజితం చేస్తుందని, దీంతో చిన్న తరహా పరిశ్రమలు, కార్మికులు విపరీతమైన ప్రయోజనాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. గతంలో చైనా నుంచి తయారైన వస్తువులు కూడా ఉండేవని, అవి కూడా అమ్ముడుపోయేవన్నారు. కానీ ఇప్పుడు కేవలం భారతీయ వస్తువులనే అడుగుతున్నారన్నారు. ఈ హోలీ పండుగ చాలామంది వ్యాపారస్తులకు లాభం చేకూర్చుతుందన్నారు. CAIT డేటా ప్రకారం ఈ సంవత్సరం హోలీ పండుగ సందర్భంగా 60,000 కోట్లకు పైగా వ్యాపారం నడుస్తోందని తెలిసింది. గతేడాది 50,000 కోట్లు జరిగిందని, ఈసారి 20% ఎక్కువ జరిగిందన్నారు. ఒక్క ఢిల్లీలో మాత్రమే 8,000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతోందని తెలిపింది. అలాగే బ్యాంకెట్ హాల్లు, రెస్టారెంట్లు, పబ్లిక్ పార్కులు కూడా హోలీ కోసం ఎక్కువగా బుక్ అయ్యాయన్నారు. ఒక్క ఢిల్లీలోనే 3,000కి పైగా హోలీ మిలన్లు జరుగుతున్నాయన్నారు. ప్రజలలో హోలీ పండుగ చేసుకోవాలని, అంతేకాకుండా దేశీయంగా తయారైన కలర్లనే వాడాలన్న స్పృహ కూడా విపరీతంగా పెరిగిందన్నారు.